వెల్కమ్ టు చెర్రీ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ చెర్రీ ప్రవీణ్. నిన్న రాత్రి దాదాపుగా 7 గంటల నుంచి మొదలుకొని ఈరోజు ఉదయం 12 గంటల వరకు అరెస్టుల పర్వం జరిగింది. అది గ్రూప్స్కి సంబంధించిన అభ్యర్థులు ఏదైతే చలో హైదరాబాద్ అనేవి వాళ్ళు ఏదైతే ప్రోగ్రాం పెట్టుకున్నారో, ఏదైతే టీజీపీఎస్సీ భవనాన్ని ముట్టడి చేద్దామని ఆ ప్రోగ్రాం పెట్టుకున్నారో దాంతో జీవో నెంబర్ 46కి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేకపోయినా కొన్ని చోట్ల మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎస్బీ డిపార్ట్మెంట్ కానీ గతంలో చేసిన ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని మరి వారి యొక్క పేర్లు హిట్ లిస్ట్లో ఉండడం వల్ల మరి నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు మధ్యాహ్నం సుమారు 12:30 గంటల ప్రాంతంలో నన్ను విడిచిపెట్టారు. నిన్న అర్ధరాత్రి అంటే ఇంచుమించు 10-10:30కు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఎత్తు అయితే, ఏదైతే జీవో నెంబర్ 46 కేసులో సస్పెన్స్ అనేది కొనసాగుతూ ఉంది. వెంకటన్న కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు శ్రీధర్ బాబు కానీ, మట్టి విక్రమార్క కానీ, అలాగే దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇలా చాలామంది మినిస్టర్లను మేము కలిసాము. ప్రతి ఒక్కరు సానుకూలంగా ఉన్నారు కానీ మరి ఆ సానుకూలత అనేది మరి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతూ ఉన్నారు. మరి ఏ విధంగా న్యాయం చేస్తారనేది కూడా వాళ్ళు చెప్పలేకపోతూ ఉన్నారు. కానీ ఏదైతే 8వ తారీఖు రావాల్సిన మన కేసు మరి 15వ తారీఖు కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. వై బికాజ్ ఆఫ్ మెన్షన్లో కొంచెం చిన్న ఎర్రర్స్ వల్ల. అదేవిధంగా మండే రోజు కూడా అడ్వకేట్ జనరల్ గారు రావడం లేదని తెలిసింది. సో ఇది ఒక ఎత్తు అయితే, ఒక చిన్న మీటింగ్ ప్రభుత్వం నుంచి ఒక మీటింగ్ కండక్ట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు. సో మేము ప్రభుత్వానికి ఇక్కడ వ్యతిరేకంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తలేము. జీవో నెంబర్ 46 అభ్యర్థులు ఆందోళనలు చేసేది వేరే రకంగా ఉధృతంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో, ఇప్పుడున్న మేము ఈ సిచ్యువేషన్లో మేము ఎటువంటి ఉద్యమాలకు పిలుపునిస్తాలేము. కాబట్టి ఏదైతే పోలీసు వ్యవస్థ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఎస్బీ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ వ్యవస్థ కూడా మా ఎందు దయతలిచి మా యొక్క విద్యార్థులను మీరు అందరూ విడిచిపెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి ఇప్పటికైనా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. మాది 46 కోట్లు నలుగుతూ ఉంది. ఏదైతే 1:100 అడుగుతూ ఉన్నారో డిఎస్సికి సంబంధించి పోస్టులు, అదే డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమంటున్నారో, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన పోస్టులు పెంచమంటున్నారో, ఆ ఉద్యమం ఒక ఎత్తు అయితే 46 జీవో ఉద్యమం ఒక ఎత్తు. సో ఈ రెండింటిని కంపేర్ చేసి చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే మేము కూడా ఉద్యమకారులమే కాబట్టి మేము ఇప్పుడు ఎటువంటి ఉద్యమాలకు పిలుపునివ్వడం లేదు. అయినా కూడా మా గురించి ప్రస్తావన వస్తుంది. సో మా గురించి ప్రస్తావన చేస్తున్న మంచిది. కాకపోతే ఇలా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తున్న ఇతరులలో కొంతమంది కావాలనే కుట్రలు చేసి 46 జీవోను మళ్ళీ తెరపైకి తెస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. సో ప్రభుత్వం దీని పట్ల సానుకూలంగా ఉంది. మేము కూడా ప్రభుత్వం పట్ల లాయల్టీగా ఉన్నాం. కాబట్టి దయచేసి పోలీస్ వ్యవస్థ మమ్మల్ని అర్థం చేసుకొని మా వాళ్ళని విడిచిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ.